గల్ఫ్‌లోని తన మిత్రులకి అమెరికా ఏం చెప్పి ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రారంభించిందో తెలియదు గానీ, బహుశా 2, 3 రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతది. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఉండొచ్చు. కానీ ఇరాన్ నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటన వస్తదని, యూఎస్ బేస్‌లు ధ్వంసమైపోయి ఖతర్, సౌదీ, కువైట్, బహ్రెయిన్, యూఏఈ ఇక్కడల్లా సామాన్య ప్రజలు ఇంత ఇబ్బంది పడే పరిస్థితి వస్తదని, చమురు సరఫరా, గ్యాస్ సరఫరా ఇంత అంతరాయం కలుగుతదని వీళ్ళు కలలో కూడా ఊహించి ఉండరు. ఒక్కసారిగా చమురు పరిశ్రమ అంతా స్తంభించిపోయింది అక్కడ. ప్రపంచమే ఇబ్బందులు పడే ఈ పరిస్థితి వచ్చింది. మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి అమెరికా గల్ఫ్ మిత్రులు అక్కడే ప్రభుత్వాలు ట్రంప్ మీద తీవ్ర అసహనంగా ఉన్నారు అని, ఇంత నష్టం జరుగుతూ ఉంది ఇంకెన్ని రోజులు అని చెప్పి వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్గా ఉన్నారు. సో వీళ్ళని త్వరగా ముగించేసాం అయిపోయింది అని చెప్పి వాళ్ళని ఏదో కన్విన్స్ చేసుకుని వస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా గల్ఫ్లో అమెరికా మిత్రుడైన ఖతర్, ఆ ఖతర్ చమురు శాఖ మంత్రి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మానవాళే తీవ్ర ఇబ్బందులేకే వెళ్ళబోతుంది అని, యుద్ధం కనుక మరో వారం రోజులు కొనసాగినా కూడా, యుద్ధం ఒక వారం రోజులు కొనసాగినా కూడా చమురు ధర బ్యారెల్కి $150 చేరుకుంటుంది అని, మొత్తం వ్యవస్థలన్నీ కూడా తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి వెళ్ళిపోతాయి అని, యుద్ధం ఈ సెకండ్ ఆగినా కూడా మళ్ళీ చమురు పరిశ్రమ మామూలు స్థితికి రావాలి అంటే కొన్ని నెలల సమయం పడుతుంది అని, చాలా చాలా తీవ్ర పరిణామాలు ఈ ప్రపంచం ఎదుర్కోబోతుంది అని స్వయాన అమెరికా మిత్రుడైన గల్ఫ్లో ఖతర్ చమురు శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలోనే న్యాచురల్ గ్యాస్ సరఫరాలో నంబర్ 1 ఎవరు అంటే ఖతర్. ప్రపంచంలోనే వాళ్ళే. ఆ ఖతర్లోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ సరఫరా కేంద్రాన్ని మూసేశారు. ఆ ఎఫెక్ట్ ప్రపంచమంతా కనిపిస్తూ ఉంది. ఇప్పుడేమో యుద్ధం తక్షణం ఆగినా నెలల టైం పడుతుందట. ఇంకో వారం కొనసాగితే ప్రపంచమంతా తలకిందులవుతుంది, ఆర్థిక వ్యవస్థలన్నీ కొలాప్స్ అవుతాయి, మానవ మనుగడే ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది, కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. మరి ఎవరు బాధ్యత వహించాలి? అమెరికా యుద్ధం చేయడానికి ఎయిర్ బేస్లు ఇచ్చిన దేశాలు బాధ్యత వహించాలి. పాపంలో వీళ్ళది కానీ ప్రధాన పాత్రే కదా. అమెరికా, ఇజ్రాయెల్ ప్రధాన పాత్ర పాపం. తర్వాత వాళ్ళు యుద్ధం చేయడానికి ఈ దేశాలు ఎందుకు అనుమతించాయి? మొత్తం అందరూ కలిసి ప్రపంచాన్ని ఇబ్బందులకు నెట్టేస్తున్నారు కదా.